తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. ముఖ్యంగా నాగబంధనం అని చెప్తా ఉంటారు. నిజంగానే నాగబంధనం అనేది ఉందంటారా? ఈ నాగబంధనం వేసి ఉన్నదాన్ని మనం ఎంత ప్రయత్నించినా విప్పడానికి పాములు వెంటనే వస్తాయి, మనల్ని చుట్టుముడతాయి అని చెప్తా ఉంటారు. ఏంటి అసలు నాగబంధన రహస్యం ఏంటి? నాగబంధనం సినిమా కూడా తీశారు. ఆ సినిమాలో మనకి ఈ మధ్యన మనం చదివాం ఏంటా గుడి, అనంత పద్మనాభ స్వామి గుడి. అవును. ఒక్కొక్క గది మనము పగలగొట్టుకుంటూ వచ్చి తర్వాత ఓపెన్ చేయడానికి ఆఖరి గది నాగబంధనం వేశారు అంటారు. నాగబంధనం అంటే ఏంటంటే, నాగులు మనకున్నారు. అనంతాది నవకుల నాగదేవతాభ్యో నమః అని అనంతుడు, తర్వాత సర్పరాజు అయినటువంటి తక్షకుడు, అభిమన్యుడు కుమారుడైనటువంటి పరీక్షిత్తుని చంపేస్తాడు అతను. తర్వాత ఈ యొక్క కాళీయుడు శ్రీకృష్ణ పరమాత్మ బృందావనంలో యమునా నది తటంలో ఆయన నాట్యం చేస్తూ కాళీయ పడగ మీద ఆయన పాదాలు పడేలా వరం ఇస్తాడు ఆయన. ఇలా ఇట్లాంటి నవనాగులు మనకున్నారు. ఆదిశేషుడు, వాసుకి, సర్పరాజైన వాసుకి. ఇలా ఇది క్షీరసాగర మదనం చేసాం కదా, దేవతలు రాక్షసులు లక్ష్మీదేవి పుట్టించడానికి. సో ఆ వాసుకి ఇలా అనంతాది నవకుల నాగదేవతలు ఉంటారు. వీళ్ళని మంత్రించి ఆ నిధి నిక్షేపాలకు కానీ లేకపోతే దేనికైనా సరే రక్షణగా ఉండమని చెప్పేసి మంత్రిస్తారనమాట ఆ కాలంలో. ఇప్పుడు ఎవరున్నారు అంత మంత్రించే మంత్రగాళ్ళు? ఇప్పుడు సపోజ్ ఉదాహరణగా హోమం చేస్తున్నామండి. హోమం చేస్తుంటే అప్పుడు ఋషులు హోమం చేసేవారు. జనమేజయుడు సర్పయాగం చేస్తే ఇదిగో చూడండి చక్కగా పైన ఉన్న సర్పాలన్నీ కూడా ఆ హోమంలో పడిపోయాయి. అలాగే వీళ్ళు ఎవరైనా ఏదైనా బ్రహ్మకార్యం చేస్తే, పూజ చేస్తే వెంటనే ఫలితం వచ్చేది. మరి ఇప్పుడు యజ్ఞాలు యాగాదులన్నీ కూడా ఇప్పుడు బ్రాహ్మణులు చేస్తున్నారు. 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు తీసుకుంటున్నారు. చక్కగా ఇప్పుడు సింగిల్గా వెళ్ళి మనం హోమం చేస్తామంటే ఎంతమంది వస్తున్నారండి? పంతులు గారు అంటారు. అంటే అలా అలవాటు చేస్తారు. 9 మంది 8 మంది చెప్పాలి. అవసరం లేదు, ఒక్కడే చేసేది. అదే నేను చెప్తున్నా. వీళ్ళు ఏం చేస్తారంటే పంచెలు కట్టేసుకొని మంచిగా అక్కడ ముగ్గులు వేసేసి, వాడికి మంత్రం రాదు. మంత్రం రానివాడు ఒకడు ఉంటాడు అక్కడ, అలంకారం వాడు. ఈ మంత్రాలు వచ్చినాడు ఒక్కడే అది పుస్తకం తీసి చదవడం. ఏముంది, దేవీ సప్తసతి, చండీ సప్తసతి మీరు చదువుకోలేరా మామూలు మనుషులు? దుర్గా సప్తవతి 700 శ్లోకాలు వీళ్ళు చదివేది అదే. అదేమైనా పోరే ఇంకా ఏమన్నా అంటారంటే మిగతా వాళ్ళు ఎవరు రాకూడదన్న ఉద్దేశంతో స్వరితం ఉండాలి. ఎక్కడన్నా చండీ హోమానికి స్వరదాలు ఇవన్నీ లేవు. అట్లా మనకి వేదాలు వీటి నుంచి దూరం చేశారు. కాబట్టి ఎలాగైతే ఇవన్నీ కూడా మళ్ళీ బిల్డప్లో ఏదో వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షులు చేసినట్టుగా ఆ యజ్ఞం పాతకాలంలో ఋషులు చేసిన యజ్ఞంతో పోల్చేస్తారు. యజ్ఞం హోమం 10 లక్షలు 20 లక్షలు ఎందుకు మరి బిల్లు? అది మామూలుగా ఏముంది, హోమకొండం పెడతాం, నెయ్యి వేస్తాం, స్వాహ అంటాము, శ్లోకాలు చదువుతాం, అంతే, మంత్రాలు చదువుతాం. ఈ జనం కూడా అలాంటి వాళ్ళే. మంచిగా చేసే వాళ్ళకి ఎవరు ఏమన్నా ఒకళ్ళేనా అండి వస్తున్నారు? 10 మంది అండి, ఎంతమంది పంతులు గారులు వస్తున్నారు? అలాగే ఈ నాగబంధాన్ని కూడా చేసేసారు. నాగులంటే భయం పెట్టేలాగా. ఏమండి ఇప్పుడు చూడండి, నాగప్రతిష్ఠ చేయాలి అంటారు. ఎవరికి వివాహాలు అవ్వట్లేదు. కమాన్, నాగప్రతిష్ఠ చేస్తున్న వాళ్ళకి ఎంతమందికి వివాహాలు అయినాయో సర్వే చేయండి. అప్పు ఒక ఆమె బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న నేషనలైజ్డ్ బ్యాంక్ ఆమె పంతులు గారులని తిట్టుకుందనమాట. 3 లక్షలు దుబ్బేశారండి నా దగ్గర, నాగబంధనం ఈ యొక్క నాగప్రతిష్ఠ అని చెప్పి నేను అప్పులు చేసి ఇచ్చానండి అని. వీళ్ళు తిట్టుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ యొక్క నాగబంధం అనేటటువంటిది ఉంది శాస్త్రంలో, కానీ వీళ్ళకి రాదు ఇప్పుడున్న వాళ్ళకి చేయడం. ఏదో మంత్రాలు చదివేస్తే నాగసర్పం వచ్చేసి అసిస్టెంటా ఏంటి వీళ్ళకి తోలు తీసేస్తుంది మళ్ళీ నాగేంద్రుడు. వీళ్ళందరికీ కూడా ఈ సర్పరాజులకి, రేణుకా ఎల్లమ్మ తల్లికి, వీళ్ళందరికీ నాగదేవతలు, లేడీ నాగదేవతలకి రాహువు, కేతువు, కుజుడు, శని వీళ్ళందరూ కూడా సర్పరూపాలలో ఉంటారు. వీళ్ళందరికీ అధిపతి ఎవరు అంటే శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఆ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చదవడము, ఆ భుజంగ స్తోత్రాలు ఇవన్నీ చదివి పళని వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, తిరుక్తిని ఇవి చేస్తే నాగబంధం ఆటోమేటిక్ విడిపోద్ది. అదేదో పెద్ద ఆ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, పగలగొడేయండి దాన్ని, నాగబంధాన్ని,
ఏం డబ్బులు అనంత విపరీతమైనటువంటి సంపద ఉంది, అది తీర్పు వస్తుంది. అంతేగాని దానికి ఏదో స్పిరిచువల్గా వీళ్ళు లింకులు పెట్టేసి ఎలా చెప్తారంటే నాగబంధం, దాన్ని ఎవరు తీయలేరు, పామొచ్చి కాటేసేస్తుంది, ఇట్లాంటివి చెప్పకూడదమ్మా ఆధ్యాత్మికతలో. ఇక్కడ ఇప్పుడు నిధి నిక్షేపాలు ఉన్నాయి, నిధి నిక్షేపాలు తీయడం వీళ్ళంతా సొల్లు కబుర్లు చెప్తారు. నిధి నిక్షేపాలు భూమిలో ఉన్నాయి, దానికి 10 లక్షలు అవుతుంది తీయడానికి. నేను డాక్టర్ని, డాక్టర్ అంటాడు ఏంటంటే అది చూసేవాడిని అంట, వాడి పేరు పెట్టుకుంటారు. అది పరిశీలించడానికి 2 లక్షలు 3 లక్షలు లేకపోతే వాడి ఫీజు ఎంత ఉంటుందో అంతా. అందులో నన్ను ఏం చేస్తాడు, అది వెళ్ళిపోయింది, నువ్వు వచ్చావు, నీ పేరు మీద లేదు కాబట్టి నల్లగా అయిపోయినాయి, లేకపోతే అక్కడి నుంచి ట్రావెల్ చేసింది, ఎక్కడైనా భూమిలో ట్రావెల్ చేసి చదువుకున్న గాడిదలు కూడా నమ్ముతున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఒక భూమిలో ఉన్నటువంటి ఒక పదార్థము అక్కడే ఉంటుంది, ఎక్కడన్నా మూవ్ అవుద్దా భూమిలో లోపల నుంచి అంట, ఈడొచ్చి మంత్రాలు అది మూవ్ అయిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే కరీంనగర్ వెళ్ళిపోయిందంట. సో మనల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తారనమాట. అది నమ్మశక్యంగా ఉండదంటారా? అసలు నమ్మకం కాదు అంటారు, అది నిజమే ఉంటుందా? లిఫ్టింగ్ షిఫ్టింగ్ అవి కూడా అబద్ధం, అంతేనా? అన్ని అబద్ధం. ఇదంతా ఇక్కడ మీ దగ్గర నిధి మీ జేబులో ఉంటే, మీ జేబులో ఉంటే దాన్ని తీసుకుపోయి మళ్ళీ ఎక్కడో షిఫ్ట్ చేస్తారు, లిఫ్టింగ్ షిఫ్టింగ్ ఉంటుంది. వస్తేనే అదంతా అబద్ధం. వీళ్ళకి ఏమన్నా అంత పెద్ద మంత్రగాళ్ళు ఉన్నారా లిఫ్టింగ్ షిఫ్టింగ్లు చేసేసేవాళ్ళు? ఫస్ట్ వీళ్ళు ఇంటికి వెళ్ళి చూస్తే కుండలో గిన్నెల్లో బియ్యం ఉండవు ఆ సాయంత్రానికి. ఇలా మోసాలు చేసి బతకడమే తప్ప ఏముండవు. ఇప్పుడు లలితా సహస్రం ఎందుకు చేసుకోవాలి? పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది, అక్కడ పంతులు గారులు వాళ్ళంతా ఎందుకు చేస్తారు? రోగాలు కూడా తగ్గిపోతాయి. నవపాషాండాలతో తయారైనటువంటి స్వామివారి యొక్క విగ్రహంలో అభిషేకం చేసినటువంటి జలాన్ని తీర్థంగా తీసుకుంటే సర్వరోగాలు తగ్గుతాయి. ఇది ఆ విగ్రహంలో నవపాషాండాలు ఉన్నాయి, పాయిజన్ ఎలిమెంట్స్తో తయారైంది ఆ బాడీ. సో ఈ నిధి నిక్షేపాలు వాడికి ఒక్కడిని చూపించండి నిధిని తవ్వి నేను బయటకు తీశానని, ఇమ్మీడియట్ పోలీసులు వస్తారు ఫస్ట్. ఇప్పుడు అసలు మా పేరెంట్స్లో ఒకడు ఉన్నాడు, వాడు మామూలుగా ఆ నిధి నిక్షేపాలు అలాంటి వాటికి వెళ్ళకూడదు నాయన అంటే, కారు నేను పెట్టాను సార్ అద్దెకి వీళ్ళతో అంటే, వాళ్ళు వెళ్ళారంటే తవ్వుకున్నారంటే వచ్చింది లేదు చచ్చింది లేదు. ఆ పల్లెటూరు వాళ్ళంతా, ఆ గుళ్ళ వాళ్ళంతా పోలీసులకి జనం పట్టుకొని కొట్టారు, వాళ్ళని కట్టేశారు, చెట్టుకి కట్టేసి పోలీసులు పిలిస్తే వీడిని కూడా ఆ కేసులో బుక్ చేసి ఇప్పుడు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. వాళ్ళ అమ్మాయికి నేను JNFAలో సీట్ ఇప్పించి చదువుకోమ్మా అంటే ఆ అమ్మాయి BFA కోర్స్ కూడా అయిపోయింది, ఇప్పటికి ఇంకా అతను కోర్టు కేసు అవ్వలేదు. అంటే వీళ్ళు ఎంత ప్రమాదకరమైన వ్యక్తులు అంటే, ఇలాంటి వాళ్ళతో మనం తిరిగితే ఈ మూఢనమ్మకాలు బోధించేవాళ్ళు, ఈ నిధి నిక్షేపాలు తీస్తాము చేతబడులు చేస్తామని చదువుకున్న వాళ్ళు మనల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. సో వీళ్ళని ఉక్కుపాదంతో తొక్కి పడేసేయాలన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాగబంధం అనేటటువంటిది పూర్వకాలంలో ఉండేది, అంత నిష్ణానతతో చేసేది. ఇప్పుడు మనం చదివేసి పుస్తకం తీసి చదివేస్తే మంత్రాలు నో మిరాకిల్స్ ఉండవు. ఇప్పుడు యూట్యూబ్లో అందరూ మిరాకిల్స్ జరిగితే దేవుడు అంటే మిరాకిల్స్ అని చెప్తున్నారు, మిరాకిల్సే కాదు, అసలు లాజిక్ ఉండదు. అంతా కూడా దేవుడిది ఏమిటి, దైవతత్వం అంటే ఏంటంటే ఒక గౌరవం. నీ తల్లిని నువ్వు ఎలా గౌరవిస్తావో, నీ తండ్రిని నువ్వు ఎలా గౌరవిస్తావో, మనల్ని సృష్టికర్త మనకి తిండి పెట్టి ఏదో ఒక శక్తి సృష్టిని నడిపిస్తుంది కాబట్టి దాన్ని రెస్పెక్ట్ ఇవ్వడము. అండ్ డెఫినెట్గా గాడ్ ఉన్నాడు, డెఫినెట్గా సర్పెంట్ పవర్ ఉంది, నవనాగులు ఉన్నారు, నాగశక్తి ఉంది, అందులో డౌట్ లేదు, మనల్ని కాపాడుతుంది. మనకు మనం పూజ చేసుకుంటాం అంతే. దీనికి నాగబంధం, ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకుంటాం, అది చాలు. నాగబంధం విడదీయడం కోసం మళ్ళీ పెద్ద మంత్రగాళ్ళ కేరళాల నుంచి తెస్తాం, తమిళనాడు నుంచి తెస్తాం, ఇలా అనకూడదు. పోటుగాళ్ళ ఏంటి పుస్తకం తీసి చెప్పించుకుంటే ఎవరికైనా ఎన్ని వస్తాయమ్మా? ఒక లిమిటెడ్గా ఒక 50 శ్లోకాలు వస్తాయి, ఒక 100 శ్లోకాలు వస్తాయి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం చదివాము, మొత్తం అంతా 21 సంవత్సరాలు కష్టపడితే మనకి ఈ రోజున భాషలో మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తున్నాము, మాట్లాడగలుగుతున్నాము, ఇది ఎలాగో అది అంతే. కాబట్టి దీని ఏదో పెద్ద బ్రహ్మ విద్యలాగా వేదిక్ సైన్సెస్ ఇట్లా చెప్పేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. అది ఈ ప్రజలు కూడా ఎడ్యుకేట్ చేసేవాళ్ళే చూడరు, మూఢనమ్మకాలకు తోసేవాళ్ళయ్యే చూస్తారు. నాగబంధం ఇలా మీకు కాపురాలు నిలబడిపోతాయి, మీకు నాగేంద్రుడు ఇది చేసేస్తే ఒక 2 లక్షలు 3 లక్షలు ఇవ్వండి, మీకు బ్రహ్మాండంగా మీరు కోటీశ్వర్లు అయిపోతారంటే ఇస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాత్రమే దీనికి నాగబంధాలకి అధిపతి. అనంతాది నవకుల నాగదేవతలకు పూజ చేసుకున్న లేడీ నాగదేవతలు రేణుకా ఎల్లమ్మ, చిన్నమస్తా తల్లి వీళ్ళందరికీ చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటే ఈ యొక్క నాగబంధం అనేటటువంటిది ఎవరికైనా కావాలనుకుంటే అది విచ్ఛిన్నమవుతుంది. అంతే తప్ప ఈ యొక్క దేవుడికి ఈ యొక్క భక్తుడికి మధ్యలో
నో ఏజెంట్స్ అనేవాళ్ళు ఉండకూడదు. వీళ్ళకేమి మంత్రాలు రావు, నాగబంధం చేసేస్తా, నాగబంధం తీసేస్తా, ఇలాంటివి ఉంటే ఎవరు నమ్మరు. సో నాగబంధనం గురించి చాలా చక్కగా మీ స్టైల్లో చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.